మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026కు రెండొంతుల మెజార్టీ లభించని నేపథ్యంలో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణ రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు జగన్. అసలు వాళ్ళు ఏం సాధించారు? వాస్తవ పరిస్థితి చూస్తే దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం తగ్గిపోతుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీనివల్ల దక్షిణాదికి న్యాయం జరగలేదు, మహిళలకు న్యాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ 2026లో జనాభా లెక్కలు తీస్తే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కుటుంబ నియంత్రణ విషయంలో ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు దక్షిణాది రాష్ట్రాల్ని మరింతగా శిక్షించినట్లు అవుతుంది. జనాభాను నియంత్రించిన పాపానికి మా ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసం? ఇది దక్షిణాదిపై చూపిస్తున్న వివక్ష కాదా? రాజకీయ పార్టీలు ఈ అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నాయో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు జగన్.